కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటూ కేశవ కా ఆ ఈశ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారిని తలుచుకుంటూ, నారాయణ అంటే నీటిలో నివసించేవాడు, నీటికి ఆధారభూతమైనవాడు నారాయణ. మాధవ మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త. ఎందుకు వీటిని మనం పఠించాలి? ఒక పని మీద వెళ్ళేటప్పుడు వాళ్ళని మనం ప్రసన్నం చేసుకుంటేనే కదా పని విజయవంతం అవుతుంది. అలాగే ఒక పూజను ప్రారంభించేటప్పుడు మరి అంత విష్ణుమూర్తిని మనం ఎంత ప్రసన్నం చేసుకోవాలి? 24 నామాలు పఠించాలి. గాయత్రి మంత్రంలో కూడా 24 నామాలు ఉంటాయి. అలాగే శ్రీమద్ రామాయణంలో కూడా 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ మొదటి 3 కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అంటూ 3 నామాలకు ఈ గోకర్ణ హస్తం అంటే చెవి, ఆవు చెవిలాగా చేసి ఇందులో మినప గింజ మునిగేంత నీరు పడుతుందట. ఇలాగా తాగి స్వీకరించి తర్వాత చేయి కడిగేసుకోవాలి. తర్వాత మిగతా 24లో 3 అయిపోగా మిగతా 21 నామాలకు మాత్రం నమస్కరించినట్లుగా నమః అని చెప్తూ మనం ఆచమనీయం అనేది చేయాలి.